ఈ టెండర్ ప్రక్రియ లేకుండా కనీసం సెక్యూరిటీ డిపాజిట్ కూడా కాంట్రాక్టర్ పే చేయకుండా 3,50,000 హౌసెస్ కి 2,000 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారు అధ్యక్ష. అది గౌరవ మంత్రి గారి దృష్టిలో ఉన్నట్టుగా లేదు. అదేవిధంగా ఇక్కడ 3 పాయింట్స్ రెగ్యులారిటీస్ ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఆస్పెక్ట్ లో చాలా మనీ దుర్వినియోగం అయింది. అదొక పాయింట్. దాన్ని ఒక పాయింట్ గా ఇర్రెగ్యులారిటీగా దాని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. 2, ఏదైతే సెక్యూరిటీ లేకుండా అడ్వాన్సులు తీసుకున్నారో దాని మీద డెఫినెట్ గా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. హౌసెస్ కన్స్ట్రక్షన్ లో కాంట్రాక్టర్లు ఏదైతే హౌసింగ్ కార్పొరేషన్ నుంచి మెటీరియల్ తీసుకున్నారో దాని మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పాయింట్స్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని గౌరవ మంత్రి గారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఒక నిర్దిష్ట టైం పెట్టుకుని ఒక ప్రాపర్ ఏజెన్సీ చేత దీన్ని ఎంక్వైరీ చేసినట్టయితే ఈ మొత్తం స్కామ్ యొక్క వివరాలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ప్రశ్న వచ్చి గౌరవ సభ్యులు వచ్చి సారీ నేమ్ చేస్తాను ఏమనుకోవద్దు అధ్యక్ష. రామారావు గారు ఆయన గౌరవంతో ఆయన చెప్పారు అధ్యక్ష. మంత్రి గారు సమాధానం చెప్పారు అధ్యక్ష. కానీ రామారావు గారిని దయచేసి మంత్రి గారిని మీ ద్వారా కోరుతుంది అంటే ఆ ఎంక్వైరీ కమిటీలో రామారావు గారిని వేయండి. ఎందుకంటే ఆయనకున్నాయని, లేదంటే ఆయన దగ్గర నుంచి ఒక కాగితం తీసుకోండి. ఎవరో స్పెసిఫిక్ గా ఆయన ఉద్దేశంలో అంటే ప్రభుత్వం దగ్గర అది సమాచారం లేదని, ప్రభుత్వం లేదని ఆయన 1-10 సార్లు నేను సూటిగా మీ ద్వారా మంత్రి గారిని అడుగుతుంది. ఏదైనా తప్పులు జరిగితే ఏ ఫార్మ్ అవ్వనండి, ఎవరు అవ్వనండి, వ్యక్తులు ఎవరనండి, వారి మీద ఎంక్వైరీ చేసి దాని మీద చర్య తీసుకొని దాని ఎంక్వైరీ చేసి అది మీరు పెట్టి అప్పుడు వాళ్ళ మీద మన వ్యక్తుల పేరు చెప్తే పర్వాలేదు. కానీ ఇందాక మంత్రి గారు ఒక మాజీ శాసనసభ్యుడి పేరు కూడా ఆయన మాడారు అన్నారు. రాప్తాడు మాజీ శాసనసభ్యులు కూడా తప్ప అన్నారు. దయచేసి ఆ పేరుని తొలగించండి, ఎంక్వైరీ చేయమండి. ఆ తర్వాత ఎవరైతే అక్కడ ఎండీ ఉంటారో, ఎవరైతే డైరెక్టర్ ఉంటారో, ఎవరైతే వాళ్ళందరూ బాధ్యులు. అంతేగాని ప్రత్యేకంగా పెట్టడం, అది కాకుండా గౌరవ సభ్యులు వచ్చి ఇగో దీని మీద ఎంక్వైరీ చేయండి, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి ప్రభుత్వానికి రిప్రజెంట్ మీ మనసులో అన్ని ఏం ఎంక్వైరీ చేస్తారో చేయమండి సార్. వద్దంటే మానరు కదా. ప్రభుత్వం మీది మీ ఇష్టం చేయండి. దానికి ఎవరు బాధ్యత అయితే ఎవరు తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. తప్పకుండా దయచేసి మిమ్మల్ని ద్వారా మంత్రి గారిని కోరుతుంది ఏంటంటే క్షుణ్ణంగా పరిశీలన చేసి నిజాలు బయటపెట్టి ఎవరు తప్పు చేస్తే తప్పు చేసిన వాడిని శిక్షించవలసిందిగా కోరుతున్నాం మేము. మంత్రి కూర్చోండి, రామారావు గారు కూర్చోండి. మీ క్లారిఫికేషన్ అడగలా, కూర్చోండి మంత్రి గారు, కూర్చోండి. మీ క్లారిఫికేషన్ అవసరంలా, మీ క్లారిఫికేషన్ అవసరం లేదండి. మీ క్లారిఫికేషన్ మంత్రి గారు చెప్తారు, మీ సమాధానం అవసరం లేదు కదా ఇక్కడ అధ్యక్ష.